నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మాటిచ్చాడు, నిలబెట్టుకున్నాడు. ఆర్డిటి కోసం నిలబడ్డ లోకేష్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అసలు ఆర్డిటి అంటే ఏంటి? ఆర్డిటి కోసం లోకేష్ ఏం చేశాడు, ఏ విషయంలో మాటిచ్చాడు, ఆ మాటని ఎలా నిలబెట్టుకున్నాడు లోకేష్ అనే డీటెయిల్స్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ఎక్కడుంది అని అంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉంది. అయితే ఇది పేరుకు మాత్రమే అనంతపురంలో ఉంది, కానీ దీని సేవలు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించున్నాయి. ప్రస్తుతం దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది కనుక చూస్తే, ఇది ఒక ఎన్జిఓ సంస్థ. దీన్ని స్థాపించింది స్పెయిన్కు చెందిన దంపతులు. విన్సెంట్, ఆయన భార్య ఒకప్పుడు అంటే 1969, 68 ఆ ప్రాంతంలో ఇండియాలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వాళ్ళు అనంతపురం వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఆ కరువు ప్రాంతం, అంటే అనంతపురం అంటేనే వెనకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం అంటాం కదా. సో ఆ ప్రాంతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూశారు. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. అందుకనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవల్ని చేయడం మొదలుపెట్టారు. మొదట్లో అది కేవలం అనంతపురం వరకే ఉండేది. ఆ తర్వాత అనేక గ్రామాలకి వాళ్ళ సేవలను విస్తరించారు. దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే విద్యకి, వైద్యానికి సంబంధించి సేవలు అందిస్తారు. అలాగే మహిళా సాధికారతకి సంబంధించి వీళ్ళు ప్రోత్సాహం అందిస్తారు. స్టూడెంట్స్కి కూడా అనేక రకాల కోచింగ్ లాంటివి ఇస్తూ ఉంటారు. ఇంకా పైగా చెప్పాలంటే వికలాంగులకి కూడా వీళ్ళు సేవలు అందిస్తూ ఉంటారు. సో ఇన్ని రకాల సేవలు అందిస్తున్న ఈ సంస్థ 2500 పక్కా ఇళ్ళు కూడా నిర్మించి ఇచ్చింది అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు విదేశాల నుంచి నిధులు తెప్పించి ఇక్కడ ఆ సేవల్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒక ట్రస్ట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని విదేశాల నుంచి ఎవరెవరైతే పేదవారి కోసం హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి నిధులు సేకరించి ఆ బ్యాంక్ అకౌంట్లో వేసి అక్కడి నుంచి ఇక్కడ వాడుతూ ఉంటారు. సో అయితే ఇప్పుడు ఈ సంస్థకి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం ఏంటి అని అంటే, చాలా ఎన్జిఓలు ఉన్నాయి. ఎన్జిఓ అంటే కేవలం ఆర్డిటి మాత్రమే కాదు, మన దేశవ్యాప్తంగా అనేక ఎన్జిఓలు ఉన్నాయి. విదేశాల నుంచి నిధులు వస్తూ ఉంటాయి ఆ సంస్థలకి. వాళ్ళు ఇక్కడ మత మార్పిళ్ళకి పాల్పడుతూ ఉంటారు. మత మార్పిళ్ళు చేయడానికి ఆ నిధుల్ని యూజ్ చేస్తూ ఉంటారు. హిందూ మతంలోని వాళ్ళని ఇతర మతాల్లోకి కన్వర్ట్ చేయడానికి, ముఖ్యంగా చెప్పాలంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడానికి ఆ నిధుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. కేంద్రం దీని మీద అంటే కొరడా జలిపించాలనుకుంది. అందుకనే ఈ మత మార్పిళ్ళకి పాల్పడుతున్న ఎన్జిఓలన్నింటినీ కట్టడి చేయాలంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ని ఆపేసేయాలి. ఎప్పుడైతే ఈ ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ ఆగిపోతుందో, ఈ ట్రస్ట్లకి అన్నిటికీ, ఎన్జిఓ ట్రస్ట్లకి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ ఆగిపోతుందో, మరి ఆ బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి డబ్బంతా కూడా రావటం ఆగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, ఆ డబ్బుని తీసుకోవడం అంటే దాంట్లో ఉన్న నిధుల్ని తీసుకోవడానికి కూడా వీలు కాదు. ఇదే పరిస్థితి. అంటే ఇది కూడా ఏదైతే ఆర్డిటి ఉందో అది కూడా విదేశాలకు సంబంధించిన సంస్థ, అంటే ఎన్జిఓ సంస్థ కాబట్టి దానికి కూడా ఆగిపోయింది. ఈ ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ దానికి కూడా నిలిపివేశారు. అయితే ఇది మత మార్పిళ్ళకి సంబంధించిన సంస్థ కాదు, లేకపోతే మత మార్పిళ్ళ దందా దీంట్లో లేదు. ఇదంతా పూర్తిగా సేవలకి సంబంధించింది, స్వచ్ఛంద సేవలకి సంబంధించింది. మరి ఇలాంటిది కూడా ఆగిపోతే ఎలాగా? దీనివల్ల ఎంతమందికి వైద్యం అందటం ఆగిపోతుంది, ఎన్ని స్కూళ్లలో కార్యక్రమాలు ఆగిపోతాయి, అలాగే ఎంతమంది మహిళలకి రావాల్సిన మహిళా సాధికారతకి సంబంధించిన నిధులు ఆగిపోతాయి, ఎంతమందికి సహాయం ఆగిపోతుంది వికలాంగులకి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో లోకేష్ దగ్గర వీళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సో లోకేష్ దీని మీద ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టి దీన్ని ఎలాగా వర్కౌట్ చేయాలి, దీన్ని ఎలాగా సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నారు. అనేక మార్లు కేంద్రంలో పెద్దలతో కలిశారు. ఈ మధ్య కూడా నారా లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి ఆర్డిటి గురించి పూర్తిగా వివరించారు. ఆయనకి ఇక్కడెక్కడా కూడా మత మార్పిళ్ళు అనేవి జరగవు. సో ఇదంతా కూడా స్వచ్ఛంద సంస్థ, విదేశాల నుంచి వచ్చే నిధులతోటి ఇక్కడ సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ నిధులతోటి, వాళ్ళ డబ్బులతోటి మన రాష్ట్రంలో మన ప్రజలకి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కొంత ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది, వేడినీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు కొంచెం పరిగణలోకి తీసుకొని ఆ ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ అనేది చేయించండి అని చెప్పేసి విన్నవించారు. కేంద్ర పెద్దలు దీన్ని సానుకూలంగా తీసుకున్నారు. ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఈ సమస్య నుంచి కూడా ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ గట్టెక్కింది. ఇప్పటి వరకు కూడా ఈ సంస్థకి సంబంధించి, అంటే ఈ ఎన్జిఓ సంస్థ ఆర్డిటికి సంబంధించి మొత్తం అంతా కూడా విన్సెంట్ చూసుకుంటూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలోనే విన్సెంట్ కూడా కాలం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా ఆయన కుమారుడు మ్యాంచో ఫెర్రర్ చూసుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే మ్యాంచో ఫెర్రర్ నారా లోకేష్ని కూడా కలిశారు. ఈ ఆర్డిటికి ఉన్న సమస్యని తీర్చి దీంట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించి మళ్ళీ యథావిధిగా ఈ సేవలన్నీ కొనసాగేలా చేసినందుకు లోకేష్కి ధన్యవాదాలు కూడా తెలియజేశారు.
సో మొత్తం మీద లోకేష్ ఏదైతే ఈ ఆర్డిటికి సంబంధించిన సమస్యని పూర్తి చేశాడో దానికి ఏదైతే మాట ఇచ్చాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇచ్చిన మాటని, ఈ సమస్యని మేము పూర్తి చేస్తాం, ఈ సమస్యని మేము తొలగిస్తాం అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని నిలబెట్టుకున్నందుకు గాను అనంతపురంలో ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఆర్డిటికి సంబంధించి ప్రాబ్లం వచ్చిందో అప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ కూడా జరిగింది. ఈ ఆర్డిటికి సంబంధించి FCRI రెన్యువల్ ఆగిపోయింది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పిల్లల దగ్గర నుంచి వైద్యం అందుకునే వాళ్ళ దగ్గర నుంచి అలాగే మహిళల దగ్గర నుంచి కూడా చాలా మంది నిధులు రాక ఆగిపోయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే లోకేష్ డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమస్యని సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకుని లోకేష్ మరోసారి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి మాట తప్పుడు మడమ తిప్పుడు అనే దానికి సరైన అర్థాన్ని చూపించారు అని చెప్పేసి నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు లోకేష్ని. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.